నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో బెట్టింగ్ యాప్స్ అయినా పెద్ద ఎత్తున పోలీసులు అయితే కూడా చెప్తా ఉన్నారు. ఇదే విషయం మాట్లాడడానికి మనతో పాటు బ్రదర్, చెప్పండి. ఈ బెట్టింగ్ యాప్స్ పైన పెద్ద ఎత్తున పోలీసులు కూడా చూపుతా ఉన్నారు. చాలామంది ఎవరైతే యాక్టర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, చాలామందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వారెంట్ ఇస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు? ఏమీ లేదండి, వేడి చల్లారిపోయిన తర్వాత వదిలేయడం కాకుండా ప్రతి ఒక్కరికి ఒకటే శిక్ష వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మినిమల్ టు మినిమం చిన్న యాడ్ చేసినోడు కావచ్చు, పెద్ద యాడ్ చేసిన ప్రతి ఒక్కరిని ఒకటే ఈక్వల్గా పెట్టి వాళ్ళకి ఏదో శిక్షలు వేసామని జైల్లో వేసామని కాదు. మినిమం వీళ్ళు ఇది తప్పు చేశారు రాబాయ్ అని ఒక పేపర్లోనో యాడ్ లైన్స్ టీవీలోనో 2 రోజులు అరగదొబ్బి అంతే, వాళ్ళు ఇంకెప్పుడు చేయకుండాను అలాగే చేయించేవాడిని కూడా ఆపాలి అని నేను కోరుకుంటున్నాను. అంతే, అంతేమించి చేస్తారండి, ఎందుకు చేయరు చెప్పండి? పైసలు వస్తున్నాయండి, చేయరా? నువ్వు ఇంకొక 50,000 ఎక్కిస్తానంటే ఇక్కడ నుంచి మానేసి వేరే దాంట్లో జాయిన్ అవ్వ, అంతే. ఎవడ సొసైటీ అలా తయారైంది అనమాట. అది చేసుకున్నాడు తప్పు అయిపోయింది అనమాట. ఆడినోడు పైసలు వచ్చినోడు గమ్మున ఉన్నాడు, పైసలు దబ్బెట్టుకున్నాడు గమ్మున ఉన్నాడు. పైసలు ఆ మధ్యలో కూర్చో ఆడబెట్టాడు చూడు, ఆడనమాట. ఇప్పుడు తాగినోడు బాగున్నాడు, తాగిపించినోడు బాగున్నాడు, కానీ ఇలా ఉంటుంది అనమాట. మధ్యలో ఎవడైతే తాగాడో ఆడే నాశనం అయిపోతాడు అన్నట్లు ఇక్కడ పాపం వాళ్ళకి ఏదైనా కానివ్వండి, కాకపోతే అందరికీ ఒకటే శిక్ష పడాలని నేను అనుకో. రానా కానీ ఆమె ఎవరైనా వాళ్ళు కూడా అదే. నేను రాత్రి చూశాను అనమాట హర్షసాయి ఇంటర్వ్యూ, 1:10 ఉంది. ఏముందో తెలుసా? రానా గారు చేసిన యాడ్ ఏదైతే ప్రమోషన్, నేను చేస్తే తప్పేంటి, ఆయన ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టలేదు అన్నాడు. ఇది నిజంగా వర్తబుల్ డైలాగ్ అనమాట. విజయ్ దేవరకొండ కావచ్చు, ఆయన చేసాడు. అలాగే కాజోలో ఎవరితో చేసిందిలే కానీ అది కేసులు అవ్వడం కాదండి, వాళ్ళని ఎందుకు ఇలా దమ్ చేస్తలేదు? ఇప్పుడు వీడంటే చిన్న చూప అంటే యూట్యూబ్లో అందరికి 10-25 పంచి పెడుతున్నాడు కాబట్టి, అంటే చిన్నోడు కాబట్టి చిన్నగా, అంటే హీరోల జోలికి వెళ్తే వాళ్ళ ఫ్యాన్స్ తిడతారు, వీళ్ళ ఫ్యాన్స్ తిడతారు, వీళ్ళ క్యాస్ట్ అడ్డు వస్తుంది అనే కదా. అలా ఏం కుదరదు అనమాట. తప్పు ఎవరికైనా తప్పే అనమాట. అందుకనే వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసి అందరికీ ఒకటే. రాత్రి చాలా బ్రహ్మాండంగా చెప్పాడు అనమాట హర్షసాయి. బ్యూటిఫుల్ ఆన్సర్స్ అనమాట. దీని మీద చాలా మంది యూట్యూబర్లు వచ్చి సారీ చెప్తా ఉన్నారు, వీడియో రిలీజ్ చేస్తా ఉన్నారు. మాకు తెలియక చేసాం ప్రమోషన్, ఇక పైన చెయ్యము అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ తెలియకుండా లక్షల మంది, వేల మంది ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి తెలియకుండానే చేసిరు అనుకుంటున్నారు. అరే తెలియకుండా అంటే అండి, ఇప్పుడు నువ్వు ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నావు, మా ఓనరే పలానా కర్రీ తింటున్నాడు అంటే నువ్వు కూడా అక్కడికి వెళ్ళి తింటావు. కొన్ని రోజుల తర్వాత మీ ఓనర్కి ఏదో రోగం వస్తుంది, మా ఓనర్కి వచ్చినప్పుడు నాకు వచ్చినా పర్లేదు అనుకుంటాం కదా. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అంటే సామాన్యుడు మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుందండి. ఏమంటే పెద్దవాళ్ళు చేసినప్పుడు మేము చేస్తే తప్పేంటి అన్న రీజన్ఫుల్గానే ఉంటారు. అలాగే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా ఒకటే కంపార్ట్మెంట్లో ఒకటే ట్రైన్ ఎక్కించి పడేసి వాళ్ళకి శిక్ష అయితే వేయాలండి. అంటే జైల్లో గట్ట పెట్టమని కాదు, పోనీ వాళ్ళు ఏదో బతుకుతున్నారో ఎంతో కొంత 10-25 తీసుకుని వాళ్ళకి దమ్మ అయితే చేయమని నేనైతే అంటున్నాను. అంతే, అంతకుమించి ఏం కాదు. అంతేనండి. ఎందుకు ఇప్పుడు సెన్సేషనల్గా గత వారం రోజుల నుంచి చాలా సెన్సేషనల్గా మారింది. ఇంకోటి 2 రోజులలో ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. ఐపీఎల్లో చాలామంది 100,000 కోట్లు మనీ లాండరింగ్ జరుగుతుంది కాబట్టి దీన్ని అరికట్టడానికి దీన్ని తీసుకొచ్చారు అనుకో. అది ఎవడు అరికట్టలేదు, నువ్వు నేను ఎవడు అరికట్టలేదు. అప్పుడును సూర్యోదన చాలింపుడు అని ఏదో వేశారు కదా, ఊళ్ళు దొప్పినాయి. అలాగే ప్యాకాట్ని క్రికెట్ని ఎవరో అరికట్టలేరు. ఈ బెట్టింగ్ యాప్ అనేది తెలియకుండా పోతున్నాయి కదా, డబ్బులు ముఖం చూసుకోకుండా పోతున్నాయి కదా. ఇక్కడ వీడు లోపలే బాధపడిపోయి 250 రూపాయలు సిల్క్ చీర ఫ్యాన్కి వేసుకుని చచ్చిపోతున్నాడు కదా. దానివల్ల దీన్ని ఆపాలంటున్నారు. కానీ బెట్టింగ్ యాప్లు అంటే వాడు గొయ్యి ఆడే తీసుకుని దిగుతున్నాడు అనమాట. ఏది క్రికెట్ మ్యాచ్ అంటే వాడు అవతలోడు ఓడిపోయాడు అంటే నెక్స్ట్ మ్యాచ్ అయినా కొడదామని. దాన్ని నువ్వు కాదు నేను కాదు, ఎవడు ఎంత సజ్జాగారు కానీ ఎవరు వచ్చినా కానీ క్రికెట్ బెట్టింగ్ ఆపలేరు, ఎవరు ఆపలేరు క్రికెట్ బెట్టింగ్. దీన్ని మాత్రం ఆపవచ్చు, దీన్ని ఆపాలి అని కూడా అంటున్నాను. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదని నాకు తెలుసు. అందుకనే కానీ ప్రతి ఒక్కరికి ఒకవేళ శిక్ష వేస్తే అందరికీ కరెక్ట్ అయిన డిసిషన్ తీసుకుని ప్రతి ఒక్కడికి, సామాన్యుడికి, పైసలు ఉన్నోడికి, పైసలు లేనోడికి, హీరోయిన్ అయినా ఎవరైనా కానీ ఒకటే స్టెబిలిటీగా, ఒకటి ఏది కాన్స్టెంట్గా ఒకటే శిక్ష వేస్తే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇదైతే కరెక్ట్. ఈ యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళే ఎక్కువ ప్రమోట్ చేస్తారు. వాళ్ళకు ఫాలోవర్స్ ఎక్కువగా 90-80% యువత ఉంటారు. యువతనే చాలామంది నష్టపోతున్నారు. యువతకి ఏం చెప్తారు? బెట్టింగ్లో ఆడిపించిన బొక్కలో చూపారంటే ఆడినోడు నన్ను ఎందుకు. అప్పుడు ఇప్పుడు మన గణపతి కాంప్లెక్స్ దగ్గర కూర్చున్నాను, వెనకాల నుంచి పోలీసు ఆయన వచ్చి బుధం మీద చేసి లాక్కెళ్ళిపోతున్నాడు. ఏం చేశాడు ఆయన తప్ప అంటేనే ఫోన్లో బెట్టింగ్ ఆడుతున్నాడు అంట. ఆయన ఫోన్లో ఆయన డబ్బులతో పెట్టుకున్నా కానీ పోలీసులు లాక్కెళ్ళిపోతున్నాడు. అంటే ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు తెలంగాణ పోలీసులు. ఐ లైక్ ఇట్. దీనికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అలాంటిదే ఆ బెట్టింగ్ని ఆపడానికి మీకే అంటే రైట్స్ లేవా, లేకపోతే మీకు టాలెంట్ లేదా, బుర్ర లేదా? ఇప్పుడు సిగరెట్ మాని అని చెప్పగలవు అంతే, నువ్వు దాన్ని ఆపలేవు. ఎందుకంటే
అది ఆపేసేమంటే జనాలు చాలామంది పిచ్చోళ్ళు అయిపోతారు. ఎవరిదాకా నేనే ఇది అయిపోయిన తర్వాత సిగరెట్ కలుతాను, నేనే పిచ్చోడిని అయిపోతాను. దాన్ని ఆపలేవు. అట్లీస్ట్ బెట్టింగ్నైనా ఆపొచ్చు కదా, ఆపలేవా నువ్వు? గవర్నమెంట్ కాదా? గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ నుంచే కదా వస్తుంది బెట్టింగ్. అంటే గవర్నమెంట్ అంటే ఆయనకి తెలియకుండా అయితే జరుగుతులే, దాన్ని ఆపలేవా? అలా ఆపమని నేను అంటున్నాను అంతే. అలా వాళ్ళు చేయలేక వీళ్ళందరినీ పట్టుకున్నారండి. ఏమండి, ఎక్కడి నుంచి అయితే మొక్క మొలుస్తుందో అక్కడ గొంతు తీసి మొత్తం వృక్షాన్నే లేపేస్తే ఏం రాదని నేను కోరుకుంటున్నాను. బెట్టింగ్ అనేది నిర్మూలించాలంటే అక్కడ ఎవడైతే ఆడిస్తున్నాడో వాడెవడో తెలుస్తుంది కదా వీళ్ళకి, నాలెడ్జ్ ఉంది కదా. నేనే చదువుకోలేదు, దోమలు పడి, వాళ్ళైతే చదువుకున్నారు. దాన్ని ఆపగలిగితే ఇది ఎండ్ అయిపోద్ది అంతే. ఆపలేరు కాబట్టి ఇది అంతా అనమాట ముచ్చట. టేకింగ్ బై. ఓకే. సో ఇది పరిస్థితి. బెట్టింగ్ యాప్స్ పైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి. సో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ బెట్టింగ్ యాప్స్‌ని ఏ బెట్టింగ్ యాప్ కూడా స్టేట్‌లో ప్రతి ఒక్క స్టేట్‌కి ఆ గవర్నమెంటు స్ట్రిక్ట్‌గా రూల్స్ తీసుకురావాలి. రూల్స్ తీసుకొచ్చిన తర్వాత ఏ బెట్టింగ్ యాప్‌ను కూడా ఆన్‌లైన్‌లో కానీ ఎక్కడ యాప్ స్టోర్‌లో కానీ ఎక్కడ కానీ దాన్ని ఇన్‌స్టాల్ కాకుండా చేయాలి. గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి 100%. ఎందుకంటే చాలా నిరుపేద కుటుంబాలే ఈ బెట్టింగ్, మధ్యతరగతి కుటుంబాలే ఈ బెట్టింగ్ యాప్స్‌లో పాల్గొంటారు కాబట్టి సో వీటి మీద చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ ఖచ్చితంగా. ఆల్రెడీ పోలీసులు పెద్ద ఎత్తున అయితే చర్యలు తీసుకుంటారు. అయినప్పటికీ గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించాలి. గవర్నమెంట్ స్ట్రిక్ట్‌గా రూల్స్ తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కెమెరామెన్ సతీష్‌తో ఎస్కే, ఆంధ్రప్రభ.